ఏపీడీఎస్సీలో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పోరుబాట కొనసాగుతోంది. డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలంటూ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దగా డీఎస్సీని రద్దు చేసి స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీక్ పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన ఆందోళనల్లో డీఎస్సీ అభ్యర్థులు పాల్గొని నిరసన తెలియజేయడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు అరెస్ట్ అయ్యారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ అవకతవకలపై ఆందోళన చేపట్టారు విద్యార్థి విభాగం నేతలు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అర్షిద్ రెడ్డితో సహా పలువురు నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా అరెస్టులు చేస్తారా అని నిలదీశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. డీఎస్సీ పరీక్ష నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ నెల్లూరులో విద్యార్థి విభాగం నేతలు నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు చేయటం ఏంటని ఆయన మండిపడ్డారు. మెగా డీఎస్సీ అని బీరాలు పలికిన బాబు అడుగడుగునా నియామకాల్లో అవకతవకలు చేశారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పూర్తిగా విఫలమయ్యాడని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అబ్జర్వేషన్ నే మార్చేసిన మహాఘనుడు నారా లోకేష్ అని కాకాని ఎద్దేవా చేశారు. ఈరోజు విఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా లోకేష్ బాబే పెత్తనం చేస్తున్నాడు. దానితో పాటు హోంగార్డ్ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీల దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా లోకేష్ బాబే పెత్తనం చేస్తున్నాడు. కాబట్టి అధికారులు ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి అసలు మీరు కలెక్టర్లను తీసేశారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎత్తేసారా, డిఎస్సీ అబ్రివేషన్ మార్చేశారా, దాని గురించి చెప్పండి అంటే డిఎస్సీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అనేక అవకతవకలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కన్వీనర్ని మధ్యలో అర్థాంతరంగా ఎందుకు మార్చేశారు, మార్చవలసినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? దానితో పాటు ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులుంటే ఆ ఉద్యోగులందరినీ పక్కన పెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు విధులు నిర్వహించారు? ఆ తాత్కాలిక ఉద్యోగుల్లో ఎవడైతే ఆ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాడో ఆ అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి జిల్లాకు ప్రథమ స్థానంలో వచ్చాడు, రాష్ట్రంలో ర్యాంక్ వచ్చింది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఎందుకు వెబ్సైట్లో నుంచి తొలగించారు? కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విద్యాశాఖ మంత్రి లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగింది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని విరూపాక్షి ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పూర్తిగా అవకతవకలతో నిండిపోయిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి డబ్బులిచ్చిన వారికే టీచర్ పోస్టులు కేటాయిస్తున్నారని విమర్శించారు. వీటిపై లోకేష్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. డీఎస్సీలో జరిగిన భారీ అవినీతిపై లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ఏదైనా గొప్పలు చెప్పుకుంటారు కానీ చేతులు లేదు. ఎంతో మేము చేసినామన్నారు కానీ చాలామంది రోడ్డును మన్నారు. మన డిఎస్సి రాసిన అక్కా చెల్లెములు అందరూ చాలామంది దాని గురించి పట్టించుకునే నాదు లేరు. ఎవరు లోకేషన్ కలిసినారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి కానీ, ఎవరు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినారు కానీ మిగతా వారికి అసలు అందరికీ, మిగతా వాళ్ళు అందరూ ఇంట్లో కొన్ని లక్షల మంది రాసినారు. దాంట్లోన అందరికీ ఎవరు డబ్బులు ఇచ్చింటే వాళ్ళకే ఇచ్చినారనే విధంగా మన రాష్ట్రం కోడైకి వస్తుంది. అయినా కానీ దానికి వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా, ఎవరన్నా దీని గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతామని విద్యాశాఖ అధికారులు మేము పేపర్లో చూసినాం. అంటే ఏది మాట్లాడినా మన రాష్ట్రంలో తప్పు జరిగిందని మాట్లాడితే వద్దనే వాళ్ళ మీద కేసు ఉంటుంది. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి భీముని గుమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. మెగా డీఎస్సీ, దగా డీఎస్సీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీచర్ ఉద్యోగాలను కూడా అమ్ముకోవడం దారుణమని మండిపడ్డారు. ఒక్క అవినీతి మనకు అంటుకోకుండా చదువుకున్న నిరుద్యోగ యువకులకి 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మరి వీరు లోకేష్ గారు
మరి నాయకత్వం వస్తున్న విద్యాశాఖలో మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం అని చెప్పి ఆర్భాటాలు పలికినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మెగా డిఎస్సీ అని చెప్పి తొలి సంతకం అని చెప్పి గొప్పలు చెప్పారు. ఈరోజు మెగా డిఎస్సీ అలా దగా డిఎస్సీ అయిపోయింది. పేపర్ లీకేజీలు, మెరిట్ లిస్ట్ మాయం, మరి డేటా డిలేట్, ఈ రోజుకి అనేకమైన ప్రశ్నలు మీ ముందు ప్రభుత్వం మీద ఉంచిన ఏ ఒక్క దాని మీద కూడా మీరు దర్యాప్తుకి ఆదేశించిన సందర్భం లేదు. మెగా డిఎస్సీ